Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తిరుమలపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి రాగానే తిరుమలలో సమూల మార్పులకి సిద్ధమయ్యారు. అధికారులను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మళ్లీ పాత సిస్టమ్ ని అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కసరత్తు కూడా మొదలుపెట్టారు. మరోవైపు ఆలయ ఈవో ఇప్పుడు లీవ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల పవిత్రతని దెబ్బతీశారని భావించారు చంద్రబాబు. వ్యక్తిగత ప్రతిష్ట, స్వప్రయోజనాల కోసం తిరుమలను వాడుకున్నారని, పైరవీలకి తిరుమల కేంద్రంగా మారిపోయిందని ఆరోపిస్తూ తిరుమలలో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి ఎక్కువగా తిరుమలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి? సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడింది ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నాక తిరుమలలో ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, 5 ఏళ్లలో విధ్వంసక పాలన ఇక్కడ సాగింది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో అపవిత్రం చోటు చేసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా తన పాలన ఉండబోతుంది అంటే చంద్రబాబు చెప్పిన పరిస్థితుల్లో ఖచ్చితంగా పాలనాపరమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఇప్పటికే కొద్దిమంది అధికారులకు స్థానచలనం తప్పదని రుజువు చేశారు. ఇప్పటికే ఈవోకు సెలవులో పంపించారు. మరికొద్ది మంది అధికారులు కూడా ఖచ్చితంగా పై స్థాయిలో బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత కింది స్థాయిలో సూపరింటెండెంట్ వరకు కూడా బదిలీ ఉండే అవకాశం ఉంది. పూర్తిగా ఒక ప్రక్షాళన చేయాలి అని చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా తిరుమలలో మార్పులు అనివార్యమన్న విషయము నిన్నటి రోజే స్పష్టమైంది. అయితే ప్రధానంగా తిరుమలలో ఎందుకు కేంద్రంగా మారుతూ సొంత ప్రయోజనాలకు స్వామివారిని ఊరూరా తిప్పారు అన్న ఒక కామెంట్తో పాటు స్వప్రయోజనాలకు లేదంటే ఒక లాబింగ్ సెంటర్గానే తిరుమలని గత 5 ఏళ్లుగా మార్చారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే తిరుమల శ్రీవారి కొలువైనటువంటి ప్రాంతము పవిత్రమైన ప్రాంతము. ఇలాంటి పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయొద్దు అన్నదే చంద్రబాబు కామెంటు. మరి చంద్రబాబు మార్పు ఏ రకంగా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా ఇప్పటికే గత 5 ఏళ్లలో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని అంటే శ్రీవారికి నైవేద్యం ఉదయం 7-7:30 లోపలే అయిపోతుంది. గతంలో ఇంతకంటే ముందే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండేది. అయితే కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము 8 గంటల తర్వాత 8:30 నుంచి వీఐపీ ప్రోటోకాలు శ్రీవాణి ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగించిన పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా మారుస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నిన్న చాలా స్పష్టంగా అన్నదానము చాలా వరస్ట్గా మారిపోయింది, మరోవైపు పచ్చదనం పూర్తిగా కొరవడింది, ఇలాంటి కామెంట్స్ చేశారు. కాబట్టి అన్నప్రసాదాలు కానీ ప్రసాదాలు కానీ పూర్తి నాణ్యతతో ఉండాలి. ఇప్పటి వరకు అన్నప్రసాదానికి సరఫరైన బియ్యము నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతోందనే ఒక ఆరోపణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్నదానంలో కూడా మార్పు చేసే అవకాశం ఉంది. పాలనాపరమైన మార్పులు ఏకంగా అందరినీ బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. పూర్తిగా తిరుమలలో కేవలం గోవిందనామ స్మరణ తప్ప రాజకీయాలు చేయాలంటే ఇక్కడ కుదరదు. కేవలము ఇది లాబింగ్ సెంటర్గా గతంలో మార్చేశారు. శ్రీవారిని ఊరూరా తిప్పి వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులకు స్థానచలనంతో పాటు అనేకమైనటువంటి సమూల మార్పులతో తిరుమల పాలన ఉండే విధంగానే టీటీడీకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మేరకు దృష్టి సారించే అవకాశం ఉంది. పూర్తిగా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రులతో చర్చించడము, అట్లాగే తిరుమల స్థానికులకు ప్రియారిటీ ఇవ్వడము నిన్న పూర్తిగా చంద్రబాబు మారినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే శ్రీవారి దర్శనం అయిన తర్వాత జియంగార్లతో వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందాడు. పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు, భక్తుల మధ్య గడిపాడు. భక్తుల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, తిరుమలలో ఏ రకమైనటువంటి భక్తులు వసతి కానీ లేదంటే స్వామివారి దర్శనం విషయంలో కానీ లేదంటే ఇక్కడ అందుతున్నటువంటి సౌకర్యాల విషయంలో కానీ భక్తుల్లో ఏ రకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకంత మార్పు చేసేందుకు చంద్రబాబు మార్పు పాలన తిరుమలలో ఉండే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లోనే అంటే ఈ నెల 17 వరకు ఈవో సెలవులో ఉన్నాడు. కాబట్టి ఈవో వచ్చిన తర్వాత ఏ రకమైన బదిలీలు కొనసాగుతాయి, పూర్తి స్థాయిలో ప్రచారణ దిశగా తిరుమలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.